ఒక్క నిమిషం ఇప్పుడు నాకు అర్థం కావట్లే ఉల్టా అడగాల పల్టా అడగాల ఏం అడగాలి ప్రశాంత్ ఏం అడగాలి బ్రో చెప్పాలా పల్లె ప్రశాంత్ విన్ అవుతాడు చెప్పు అది చెప్తా ఉల్టా అడగాల ఏంటిది పొరాటానా ఏంటి చెప్పు ఉల్టా పాలతా గేమ్ ఉల్టా పాలతా విన్నాయి లోపల ఏమైంది బ్రో లోపల ఏమైంది పల్లె ప్రశాంత్ విన్ అయిపోయింది ఆల్రెడీ వస్తాను ఆ రోజు ఎలా కొంచెం బయటకు వస్తాను ఇప్పుడు బయటకు వస్తే జరుగుతాయి. చాలా రోజుల తర్వాత ఒక సెలబ్రిటీ కాకుండా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక రైతు బిడ్డగా ఒక అంటే ఆల్మోస్ట్ తను కూడా యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని చేశాడు. డిస్కషన్ పోనా అదే అదే చూస్తున్నా. సో గైస్ చూసారు కదా ఇప్పటి వరకు జనం ఎంతలా వచ్చారు ఇక్కడికి బిగ్ బాస్ వీక్షించడానికి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రశాంత్ గారి వీర అభిమాని మనతో పాటు ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే బ్రో. చెప్పండి బ్రో. మన పల్లె ప్రశాంత్ అయితే మస్తు ఉన్నాడు. ఫస్ట్ నుంచి వచ్చిన టార్గెట్ ఒకటి. నా ఊరు కూడా మహబూబ్నగర్ వనపర్తి డిస్టిక్. నాది కూడా పల్లెటూరే. నేను ఆ పల్లెటూరు నుంచి వచ్చిన అన్న గేమ్ ను చూసి ఇంత దూరం వచ్చినట్టే కారణం ఏంటంటే పల్లె ప్రశాంత్ ఇంతవరకు వచ్చినంటే ఆయన అంత మొగాడు లేడు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడు పైసా ఇచ్చిన కొడుకే ఉన్నాడు. ప్రతి ఒక్కడు పైసా ఇచ్చి ముందరికి వెళ్ళినాడు ఉన్నాడు. అవునా? అంటే నార్మల్ గా వస్తే అంటే బిగ్ బాస్ కి ముందు డబ్బులు ఇచ్చి కొంతమంది వెళ్తారండి సెలబ్రిటీస్ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ నారాజ్ సారు మనం డైరెక్ట్ మనోని పిలుచుకున్నాడు. మనం పల్లె ప్రశాంత్ ఆ వీడియోలు చూసి మనోడు ఇంత ఉన్నాడు కదా చూద్దాం లేదు సార్ ఛాయిస్ ఇద్దాం అన్నాడు. ఛాయిస్ లో మనోడు ప్రతి మాటకు మతి వేటకు మతి పాటకి అన్నిటికీ ఇచ్చేసింది. మనం బరాబర్ ఇచ్చేసింది. మా పల్లె ప్రశాంత్ వచ్చిందంటే మా పల్లెటూరు నుంచి వచ్చిందంటే బరాబర్ చెప్తున్నా. గెలిచి వచ్చిన కాబట్టి ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తాం అరిపిస్తాం కూడా. ఆయన కోసం చెప్తున్నా బరాబర్ చెప్తున్నా. ఆయన ఈ స్టేజ్కి రావడానికి కూడా కారణం ఏంటంటే మన వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసిండు. శివాజీ అన్న సపోర్ట్ చేసిండు ఇంతవరకు నిలబడ్డాడు. కానీ ఫైనల్ గా వాళ్ళిద్దరే వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోరు కదా. శివాజీ అన్నకు వచ్చినా సరే పల్లె ప్రశాంత్ అన్నకి ఇస్తా అని చెప్పిండు. వాళ్ళని మాట ఇచ్చిండు, యాక్సెప్ట్ చేసిండు. మాట ఇచ్చి లాఠీ వేసినా సరే మేము లాఠీ తూటాలు చేసుకుంటే లాఠీ సిద్ధమే. మేము నిలబడతాం ఇక్కడ చేయమను. లాఠీ తూటాలు ఇదంతా ఎవరి కోసం? మా రైతు కోసం. ఒక రైతు బిడ్డ ఇక్కడ వచ్చి కష్టపడాడు. రైతు దానిలో కష్టపడి రామన్నా నా కొడుకు ఎవడో ఒకడు వచ్చాడు. ఒకడు వచ్చాడంకనే నా కొడుకు మొత్తం రాష్ట్రం అంతా ఊగులాడుతుంది. దానికి ఎవరు కారణం? రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ ఊగులాడుతుంది. ట్రాలింగ్ ఆపేసిరు. ఎందుకు ఆపేసిరు? భయపడాడు. భయపడ వాళ్ళనే ఆపేసిరు. ఎందుకు ఆపుతారు? అవసరం ఆపడానికి అట్లా అవుటింగ్ ఆపేసి నా ఫోన్స్ కలవలేదు. ఎందుకు మళ్ళీ రిపీటెడ్ అట్లా చేస్తున్నా కానీ కలవలేదు. తర్వాత మళ్ళా అయినా కానీ కలవకుండా కానీ మావాడే విన్ అయ్యిండు. కూడా మనవుని గురించి మనం చెప్తున్నాం. ఏదైనా కానీ ఇంతవరకు వచ్చినట్టే ఆ స్టేజ్కి ఎక్కినట్టే సలాం చెప్తున్నాయి. అన్న వాడు పూతరేకులు దాచి పెట్టుకున్నాడు.
ఇచ్చలేడు వాడు. ఎందుకు మా ఊరికి రామని మస్తు ఇప్పిస్తామని ఎన్ని కావాలని నెంబర్ అట్లా చెప్పాలా. మాపునారు వనపర్తి డిస్ట్రిక్ట్ రమ్మన్నా నా కొడుకుని మా ఊరోళ్ళకి మొత్తం చెప్తా, డిస్ట్రిక్ట్ మొత్తం చెప్తా. ఆడ వస్తే మాత్రం పుదరేకులు ఇచ్చి పంపరా బాబు. ఎందుకు దాపెట్టుకుని మనోడికి చెప్పి మనోడు ఇప్పుడు అయిపోయినవి. ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ఉండడం ఇప్పటి వరకు కూడా పల్లవి ప్రశాంత్ ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ నచ్చిందంటారు. నిజమే మావోడు లేకపోతే అసలు బిగ్ బాస్ కూడా చెప్తా నా కొడుకు అని చెప్పాడు. చూడడం కూడా నాకు తెలుసు. మావోడు పల్లవి ప్రశాంత్ అని చెప్పి చూస్తారు. ప్రతి ఒక్కడు రైతు బిడ్డ చూసి కూడా తింటాడు. అన్ని వేస్తారు, మంచిగా వేస్తారు. కానీ మావోడు ఏం చేసినా సరే లాస్ట్ వరకు వచ్చినట్టు ఆడు ఒక మగాడు రైతు బిడ్డ. బరాబర్ చెప్తున్నా, వాడు ఒక రైతు బిడ్డ మగాడు. నిజం చెప్తున్నా, వాడు ఇంతవరకు రావాలని స్టేజ్కి ఎక్కిందంటే ప్రజల ధనం నుంచి కూడా వచ్చిండు. ప్రజలు కూడా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్ కావాలి మాకు. సినిమా వద్దు, రైతు బిడ్డ మీద చాలా మంది డైలాగ్స్ చేశారు. అది వదిలేసింది. పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడు, విన్నర్ ఆడే తగ్గేదే లేదు. మొత్తం పల్లవి ప్రశాంత్ కావాలి మాకు. అందరి మీద కొట్లాడి గెలిచినాడు. ఆడే మా హీరో. కాబోయే హీరో ఎవరంటే వాడే. అంత ముందు నువ్వే మాట్లాడు. ఓకే రైట్. అరే మీరు కంగారు పడద్దు, మనల్ని ఏం చేయరు వాళ్ళు. అదే మనల్ని ఏం చేయరు వాళ్ళు. నేను ఎట్లా కావాలని కోరుకుంటున్నావు. అతనే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి కూడా అందరూ అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు అతనే విన్ అవుతాడని చెప్పి. ఈ రోజు అదే జరిగింది. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా వచ్చాడు కాబట్టి జనాలకు ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ ఒక సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ప్రతి కామన్ మ్యాన్ అనుకున్న ఒపీనియన్ ఇది. ఒక అభిమానిగా పల్లవి ప్రశాంత్ కి ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో ఇది మీరు మామూలుగా కామన్ మ్యాన్ కి, ప్రతి కామన్ మ్యాన్ కి కూడా ఇట్లాంటి అవకాశం దొరికితే ఇట్లాంటి ప్లాట్ఫామ్ ని మంచిగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మేము పల్లవి ప్రశాంత్ ద్వారా చెప్పదలుచుకున్నాం. చూస్తావా బిగ్ బాస్? చూస్తాడు, డైలీ చూస్తాడు. తెలుసా నీకు పల్లవి ప్రశాంత్? తెలియదు, చూస్తాడు కాకపోతే. ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా అందరూ అనుకున్నట్టుగానే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు? నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన మా పక్కన విలేజ్. ఆయన చాలా సామాన్యుడు. మా ఊరు పక్కనే అతను కొలుగురు మాది వెంకట్రాపేట్. ఆయన సామాన్య రైతు. అతను ఫేమస్ గానీ మట్టి కూడా తిన్నాడు. ఇందులో ఎవరైనా మట్టి తిన్నారా? ఒక రైతు చెప్పిండు 50 లక్షలు నాకు వస్తే నేను నా ఇంటికి తీసుకెళ్ళను, నేను ప్రతి ఒక్క ప్రజలకు వంచుతానన్నాడు. ఎవరైనా వంచారు ఎప్పటికీ? ఇంతవరకు ఎవరుకున్నారు అన్న పోలీసులు ఇంతమంది? ఒక పల్లవి ప్రశాంత్ మాట్లాడితే మైక్ లో మాట్లాడు, ఓకేనా? రైట్. ఇంతవరకు ఎవరుకున్నారన్న పోలీసులు? పల్లవి ప్రశాంత్కి ఉన్నారు. ఎందుకంటే ఒక సామాన్య రైతు గెలుస్తుండు కాబట్టి పల్లవి ప్రశాంత్ గురించి ఉన్నారు. గెలిచే వస్తాడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్. అంటే ముందే వాళ్ళకి అర్థమైందా పోలీసులకి ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువ వస్తారు. పల్లవి ప్రశాంత్ గురించి ప్రతి ఒక్క రైతులు వస్తారు కాబట్టి పోలీసులు ఇంతమంది ఉన్నారు. ఖచ్చితంగా గెలిచే వస్తాడు పల్లవి ప్రశాంత్. ఇప్పటి వరకు బిగ్ బాస్ చాలా సీజన్స్ జరిగాయి. సో అన్నిటిలో కల్లా నీకు ఏది బాగా నచ్చింది? ఇదే బాగుందన్న. ఎందుకంటే మనోడు గేమ్ జెన్యూన్ గా ఆడాడు. ఇంతవరకు ఎవరు జెన్యూన్ కాలేదు. జెన్యూన్ గా ఆడిండు, ప్రజలలో మనిషిని మంచి తీసుకున్నాడు. అందుకనే ఇప్పుడు గెలుస్తున్నాడు. అంటే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చా? అవునండి, వన్ మ్యాన్ షో. కంపల్సరీ అందులో ఎవరు శివ సపోర్ట్ ఒకటి ఉంది, ఇద్దరు సపోర్ట్ చేయడం అది గ్రేట్ అన్న. ఒక యాక్టర్ ఒక రైతుని సపోర్ట్ చేసిన అతనే ఇప్పుడు వాళ్ళిద్దరే ఫైనల్ గా వచ్చారు కదా. ఎవరు గెలిచినా ఓకే అన్న. గెలిచినా కానీ పక్కన కప్పిస్తా అని చెప్పిన శివ అన్న. కంపల్సరీ చేస్తాడు. కానీ గెలవడం అనేది పల్లవి ప్రశాంత్ పక్కా అన్న. గేమ్ లో రూల్స్ కాదు కదా కప్పిస్తే అట్లా తీసుకోవడం. రూల్స్ కాకుండా అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అన్న. కానీ కంపల్సరీగా పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడు. ఒకవేళ ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ కి కప్పు రాకపోయి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఫీలింగ్ అంటే ఏముందన్న, ఇంత ముందు రాగానే రాజకీయం లాగా వీళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోయినట్టే. పల్లవి ప్రశాంత్ గెలిస్తే మాత్రం జెన్యున్ గెలిచినట్టు. లేదు అంటే వీళ్ళు కంపల్సరీ డబ్బులకు అమ్ముడు పోయినట్టే లెక్క. బిగ్ బాస్ కూడా డబ్బులకు అమ్ముడు పోయినట్టే లెక్క. అంటే చివరి వరకు కూడా చాలా ఉత్కంఠంగా జరిగింది. ఆ నెంబర్ కూడా ఏదో ఆగిపోయిందంట పోలింగ్ చేసేది. ఓటింగ్ కాలింగ్ చేసేప్పుడు కాల్స్ కలవట్లేదు. ఎందుకు కలవలేదు? ఇతను గెలిస్తే ఏం చేస్తారో అని చూద్దామని వాళ్ళకి తెలీదు. అప్పటికే ఫుల్ ఓట్లు పడుతున్నాయి కానీ మధ్యలో ఆపేసినారు. కానీ అయినా కానీ లాస్ట్ గా ఫైనల్ గా సాధించుకున్నాం, గెలిపించినాం. అదే మాకు హ్యాపీ.
మధ్యలో ఆపేసిరు. కప్పు గజ్వేల్కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు గజ్వేల్? ఏమన్నా ఏర్పాట్లు చేశారా? అక్కడ ఉన్నారన్న గజ్వేల్లో జరుగుతుంది ఏర్పాట్లు, ఇక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గజ్వేల్ మీరు ఆడికి వచ్చి చూడాలి. రైతు బిడ్డను ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తున్నారు? ఎడ్ల బండి మీద ఏమన్నా ప్లాన్ చేశారా? లేదన్న. వీడికే ఎట్ల బండి అంటే కష్టం. ఒక విషయం అన్న, ఇప్పుడు హిందీ నుంచి వచ్చిన మళ్ళా ఎలా తీస్తామన్నా, ఒక రేంజ్ లో తీస్తాం. ఎందుకంటే రైతు బిడ్డ అనేది గెలిచింది కాబట్టి ఈ రేంజ్ అనేది మనం చూపించాలి. ఒక రైతు గురించి ఒక రేంజ్ అంటే అది ఏం చెప్తాం అన్న, ఒక ఎంజాయ్ మూమెంట్ వేరే, అది మూమెంట్ లో తీసుకెళ్తాం కంపల్సరీ. భయపడి గేమ్ లో ఫస్ట్ గౌతమ్ ఆడు వీళ్ళందరూ భయపడి విషయం అడుగుతున్నా, ఇప్పటి వరకు గేమ్ అందరూ ఆడారు, మరి అందరినీ మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారా లేదంటే ఒక గేమ్ ఆడిన పర్సన్ తీసుకుంటారా? ప్రతి ఆట అనేది ప్రతి ఒక్కరికి అంతే ఈక్వాలిటీ, ఎవరైనా గెలుస్తారు. కానీ అందులో మనుషుని గెలవడం అది వేరే. అది ప్రశాంత్ తోటే అయితే, ప్రశాంత్ గెలుచుకునే వస్తాడు. స్పెషల్ స్ట్రాటజీ ప్లే. మీరు అందరూ అమర్దీప్ టార్గెట్ చేసినట్టున్నారు. టార్గెట్ లేదన్నా, ఖచ్చితంగా ఆయన జెన్యూన్ ఆడితే మేము కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుండే. కానీ అన్న ఒక గేమ్ చెప్పండి అన్న, జెన్యూన్ ఆడిన ఒక గేమ్ చెప్పండి. పూతరేకులు దాచిపెట్టుకున్నాడే, స్ప్రైట్లు దాచిపెట్టుకున్నాడే, బొమ్మలాటలో ఏం గెలవలేదు. ఎందులో గెలిచిండు అన్న వాడు? ఎందులో గెలవలే. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ అని రతిక అని వీళ్ళందరూ కూడా గేమ్ లో భయపడి ఫస్ట్ డెడ్ చేసిరన్న. ఫస్ట్ డెడ్ శివాజీ అని చెప్పి దమ్ముంటే నన్ను తీసేది ఉంటారు, వాడిని కాదని చెప్పి ఆడ కూడా అర్థమైపోయింది కదా, భయపడే కదా తీసేసింది. వాళ్ళకి అంత ధైర్యం ఉంటే ప్రశాంత్ నుంచి ఆడేవాళ్ళు, లేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఈ సీజన్ కూడా ప్రశాంత్ వల్ల నడిచింది అంటారు. ఆబ్వియస్లీ రైతులే చూసిరు కదా, రైతులని కాదు నార్మల్ జనాలు అన్న జెన్యునిటీ చూసే వచ్చిరు కదా. కొంతమంది అబ్బాయి నటించేస్తున్నాడు, లోపల జీవించేస్తున్నాడు, బయట నుంచి కూడా కొంతమంది పబ్లిక్ మాట్లాడారు కదా. అందులో అమర్దీప్ అన్న నీకు రెండు ముఖాలు ఉన్నాయని, ప్రళయ్ ప్రశాంత్ అంటే ఒకటే ముఖం అని చెప్పిండు. ఇప్పటికి కూడా అదే ఉంది, రేపు కూడా అదే ఉంటది, ఇంకా సంవత్సరాలైనా అదే ఉంటది. సో ఫైనల్ గా ఏం చెప్తారు ఈ బిగ్ బాస్ సీజన్ 7 గురించి? బిగ్ బాస్ 7 ఏముందన్నా, ఒక కామన్ మ్యాన్ పోయిండు, అందులోకి పోతే కావాలనుకున్నాడు, కప్పు కొట్టుకొని వస్తుండు, అది మాకు హ్యాపీ. మీకు ఎట్లా అనిపిస్తుంది?